ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన రీతిలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు కదా. ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. చక్కని రీతిలో మన పరిస్థితులను దేవుడు మార్చివేసి మనల్ని గొప్ప చేస్తున్నారండి. జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలి, ఎలా జీవితంలో మరి ముందుకు సాగాలి, ఒకటేంటండి సమస్తమైన విషయాలు దేవుడు కృప చూపిస్తున్నారు. ప్రాముఖ్యంగా మరి మీ అందరి కొరకు మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనని చూస్తూ ఉన్నాం. మరి మీ అందరి కొరకు భారం కలిగి మరి ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. 119వ కీర్తనలు 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలే కదా. ఎస్, అవునండి. చెప్పండి మాట ధైర్యంగా. ఉదయకాల సమయంలో శ్రమ నొందుట నాకు మేలాయను. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మనందరినీ బలముగా నడిపించినై ఉన్నారండి. దావీదు గారు ఒక ఆత్మీయ మరి సత్యాన్ని మరి మనందరికీ తెలియజేస్తున్నారు. అవును, శ్రమ నొందుట మనకు మేలు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన రీతిలో ఈ శ్రమ ద్వారా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతారని గుర్తుపెట్టుకోండి. ఆమేన్. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ వచ్చినా దేవుడు మాత్రం మనల్ని దాటిపోయే దేవుడు కాదండి. ఆ పరిస్థితిలో చాలా విషయాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటారు, తెలియచేస్తూ ఉంటారు. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అన్నిటినండి ఆత్మీయ మర్మాలను నేర్పిస్తూ ఉంటారు. మనము మరి అన్ని విషయాల్లో మరి అన్నిటినీ ఎదుర్కొనే ధైర్యాన్ని, దేవుని పైన ఆధారపడే వారిగా మరి మన జీవితాలను దేవుడే మరి నడిపించే దేవుడిగా ఉన్నారు. మనం కొన్నిసార్లు దేవుని పైన ఆధారపడ్డాం. చూడండి, ఆ ఆధారపడినప్పుడు మన జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయి. ఈ రోజున మీరు మీకున్న శ్రమను బట్టి దేవుని పైన ఆధారపడండి. దేవుడు అద్భుతమైన రీతిలో మిమ్మల్ని నడిపించబోతున్నారు. ఆత్మీకంగా మిమ్మల్ని బలపరచబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో శ్రమలను బట్టి దుఃఖపడుతున్నారా? ఖచ్చితంగా ఇదిగో ఈ శ్రమ ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సరిచేసి ఒక అద్భుతమైన రీతిలో మరి ఆ శ్రమ కూడా మీకు మేలుకరంగా నడిపించబోతున్నారు, మేలు చేయబోతున్నారు ఈ శ్రమ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. శ్రమ నాకు మేలు కాదేమో, నాకు కీడేమో, ఈ శ్రమ ద్వారా నా జీవితం ఎలా ఏంటి అని మనం అనుకుంటుంటాం. లేదండి, మనల్ని తీర్చిదిద్దడానికి, మనల్ని అద్భుతంగా నడిపించడానికి అండి ఈ శ్రమ ఖచ్చితంగా మేలు కొరకే. మేలు చేయకుండా ఉండే దేవుడు కాదు, మేలు చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఏ పరిస్థితిలో ఉన్నా ధైర్యంగా ఉండండి. ఈ శ్రమ నా మేలు కొరకే అని చెప్పండి. ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఏవి వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆ బాధల్లోనే, ఆ కష్టాల్లోనే ఈ మాట చెప్పండి. దేవుడు ఖచ్చితంగా ఇదిగో ఈ శ్రమలో నీకు మరి చాలా మేలును చేయబోతున్నారు. నిన్ను అద్భుతకరంగా సువర్ణంగా చేయబోతున్నారు. దేవుని పైన ఆధారపడడం నేర్చుకుందాం. ఈ శ్రమలో దేవుడు ఖచ్చితంగా కృప చూపించి ఆత్మీయతలో మనల్ని ఇంకను కూడా నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు వదిలేసినట్లుగా దేవుడు వదిలేసే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు కాదు, నడిపించే దేవుడు. ఆధారపడదాం. దేవుడు మేలు చేసే దేవుడు. ఆమేన్. మనుషులు కీడు చేస్తారేమో, కానీ దేవుడు ఎన్నిటికీ కీడు చేరు, మేలు చేస్తారు. ఆమేన్. ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. నీవు మాకు మేలు చేసే దేవుడు. నిజమేనయ్యా, శ్రమ నొందుట మాకు మేలాయను. ఈ శ్రమ మాకు మేలే. కొన్ని పరిస్థితుల్లో అయ్యా ఇదిగోండి మేము ఏడుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, ఒంటరి అయిపోయామేమో అని బాధపడుతుంటాం. కానీ ఆ శ్రమలో కూడా మమ్మల్ని సువర్ణంగా మార్చే దేవుడు, తీర్చిదిద్దే దేవుడు, సత్యం వైపు నడిపించే దేవుడు, ఏది మంచో ఏది చెడో నేర్పించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాట
మాటల ద్వారా అయా బలంగా ముందుకు సాగుతున్నాం. ఎవరైతే శ్రమలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో వారిని మీరు విడిపించండి, మేలు చేయండి, గొప్ప చేయండి, అద్భుతం జరిగించండి. అయా ఏ వచ్చినా మీ పైన ఆధారపడటకు కృప చూపించండి. ఆధారపడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అయా మీ కొరకు నిలబడట కృప చూపించండి, సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా వేదనతో, బాధతో, దుఃఖముతో ఉన్నారో అయా వారిని వాటి నుంచి విడిపించండి. అయా మీ పైన సంపూర్ణంగా ఆధారపడినప్పుడు మా మార్గాలన్నిట్లో కూడా మాకు తోడుగా ఉండే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, ఏది మంచో ఏది చెడో, మాకు ఏది మేలో, మాకేది క్షేమమో ఆలోచన చేసే దేవుడుగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుట కృప చూపించండి. ఎక్కడ కూడా ఆగిపోకూడదు. ప్రతి ఒక్కరిని మీరు బలంగా నడిపించండి. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడై ఉండండి. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడై ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఆయా దీవించమని, ఉన్నతమైన స్థితిలో ఉంచమని, క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. ఎక్కడికి వెళ్ళినా మీరు తోడుగా ఉండండి. అనాథులను, విధవరాలను, కలిమిలో లేమిలో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. విడుదల కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించండి, ఆశీర్వదిస్తున్నామని, అందరినీ మీరు బ్లెస్ చేయమని అయా ఇదిగోండి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండునుగాక. ఈ రోజున ప్రత్యేకంగా మీరు వెళ్తున్న మార్గాల్లో, ప్రయాణాల్లో, మీరు బస్ ప్రయాణాలు చేస్తున్నా, మరి విమాన ప్రయాణం చేస్తున్నా, ట్రైన్ ప్రయాణం చేస్తున్నా, మీరు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, మీరు నడిచినా, కూర్చున్నా, ఎటు వెళ్ళినా దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నారు. మనందరికీ ఆయన క్షేమం ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం పట్టుకోండి, బలముగా ప్రార్థన చేయండి. దేవుడు ఇదిగో ఈ శ్రమ ద్వారా మేలు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూలై 8వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కన్నావారి తోట దగ్గర లూథరన్ ప్రేయర్ హాల్ గుంటూరులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పాస్టర్ అమ్మతేజ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నారు. స్వస్థత ఆరాధన చేయబోతున్నారు. మీరు రోగంతో బాధపడుతున్నారా? డాక్టర్లు ఆశలు వదిలేశారా? సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబంలో శాంతి, నెమ్మది లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అయితే ఈ ఆరాధన మీకోసమే. దేవుని సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్వస్థతల కొరకు ప్రార్థనలు చేయబడును. గర్భఫలం ఆశీర్వాదం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా వెంట తీసుకొని రండి. ఈ జూలై 8న గుంటూరులో దేవుడు మీ కొరకు ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉంచబోతున్నాడు. ఆ ఆశీర్వాదం కోల్పోవద్దు. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. మర్చిపోకండి, జూలై 8 గుంటూరు ఉదయం 9 గంటలకు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మీ జీవితంలో అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారా? ఎన్నో రోజులుగా ఒక జవాబు కోసం ప్రార్థన చేస్తున్నారా? అయితే దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేక సమయాన్ని సిద్ధపరిచాడు. జూలై 9వ తారీఖు నాడు గురువారం ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపం ఒంగోలులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన ఘనంగా జరగబోతుంది. ఈ ఆరాధనలో దేవుని వాక్యాన్ని పాస్టర్ అమ్మతేజ గారు ప్రకటించి అనేక మంది కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. స్వస్థతల కొరకు, గర్భఫలం కొరకు, కుటుంబ ఆశీర్వాదాల నుండి విడుదల కొరకు, ఆర్థిక ఆశీర్వాదాల కొరకు, మరి వ్యక్తిగత ప్రార్థనల అవసరతల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నారు. ఈరోజు మీరు కూడా సాక్ష్యం చెప్పే రోజులు రాబోతున్నాయి. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను వెంట తీసుకొని రండి. ఒంగోలులో దేవుని శక్తిని అనుభవించండి. మీ జీవితాలలో దేవుడు చేయబోయే అద్భుతాన్ని చూడండి. కాపు కళ్యాణ మండపం ఒంగోలు జూలై 9 గురువారం ఉదయం 9 గంటలకు జరగబోతుంది. తప్పక విచ్చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.